వెల్కమ్ టు రవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాం, బాగుండాలి అని కోరుకుంటున్నాం. అందులో మేము ఉండాలి అనుకుంటున్నాం. ఫైనల్లీ టుడే బ్లాగ్ ఏంటంటే సొంటియం మా విలేజ్ ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. 2 years కి ఒకసారి అనేది చేస్తారనమాట. చాలా అంటే చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు. సో ఇదైతే నాకైతే చాలా మెమరీ ఫెస్టివల్ అనేది. సో నాకైతే స్టార్ట్ అయింది, ఇది అయిపోయి ఒక 2-3 months అయిపోతుంది. నాకు కాలేజ్ వర్క్ వల్ల, కాలేజ్ డ్యూటీ వల్ల, సమ్ ఇన్స్పెక్షన్స్ అవి కాలేజ్ లో ఉండడం వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. సో ఫైనల్లీ ఆ రోజు మార్నింగ్ అయితే లెగిసి నేనైతే పూజ అయితే చేసేసాను. దేవుడి మీద నీట్ గా సర్దుకొని చేసుకుని. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. తన పద్ధతులు అయితే చేస్తున్నారు. సో ఆఫీస్ నుంచి అయితే వచ్చారు, తన కోసం అలా వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ తను ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే గుడికి అయితే వెళ్ళాము. ఫైనల్లీ అది ఏ తల్లి పండుగ అంటే ముత్యాలమ్మ తల్లి పండుగ. సో మా విలేజ్ లో చాలా పెద్దగా జరుగుతుంది. చాలా బిలీఫ్ అనమాట. నాకు కూడా చాలా అంటే చాలా బిలీఫ్. ఎందుకంటే ఆ విలేజ్ లోనే కదా నేను మా హస్బెండ్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాము. మరి విలేజ్ లవ్ స్టోరీ అనమాట. సో నాకైతే చాలా నమ్మకం ఉంది ఆ తల్లి అంటే మాత్రం. సో చాలా స్పెషల్ కూడా. సో ఫైనల్ అయితే వెళ్ళాము. వెళ్ళి పూజ చేసి అయితే వస్తాం. అస్సలు ఉండలేకపోయాను. అవి అయితే ఘటాలంటమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు హెడ్ మీద పెట్టుకొని ఊరు చుట్టూ తిరుగుతారు. సో ఫైనల్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి విలేజ్ లో ఫెస్టివల్ అంటే ఇంకేం ఉండాలి, కుకింగ్ అనేది ఉంటుంది. సో మా అత్తమ్మది పెద్ద ఫ్యామిలీ అనమాట. సో మా అత్తమ్మది మా మావయ్యది అంతా కూడా పెద్ద ఫ్యామిలీ. మా సైడ్ అయితే అసలు ఫ్యామిలీ అంటే వర్డ్ తెలియదు, మీనింగ్ కూడా తెలియదు. సో మా అత్తమ్మది పెద్ద ఫ్యామిలీ. సో చికెన్ మటన్ అయితే తెచ్చేసారు. వాటిలో అయితే మాత్రం కట్ చేస్తారు, చిన్న చిన్నవి. పెద్ద పెద్ద గొన్న మొక్కలు చిన్న చిన్నవి కట్ చేసి అదేదో సంథింగ్ ఏదో చేస్తారు. మనకు అలాగే కటింగ్ రాదు, కుకింగ్ రాదు. సో అందుకని మా హస్బెండ్ నేను అలాగే చేయను కాబట్టి తను హెల్ప్ చేస్తున్నారు మరి ఫెస్టివల్ కి. సో నేనైతే వీడియోలు చిన్న చిన్న అందిస్తున్నాను. సో తనైతే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నారు. సో బిర్యానీకి తను పర్ఫెక్ట్ చేస్తారు. కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు. తనకు వచ్చు, నాకైతే రాదు. సో మేమైతే కట్ చేసాం. అందరూ కూర్చుని తర్వాత అయితే అదైతే మటన్ నాకైతే ఫుల్ నోరూరింది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే ఉన్నాను. చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు. సో మా అత్తమ్మ, మా పిన్ని వాళ్ళ మమ్మీ మీన్స్ మా అమ్మమ్మ అందరూ కూడా వచ్చారు. ఒక ఫ్యామిలీలో నాకు ఫస్ట్ టైం తెలిసింది విలేజ్ లో ఫెస్టివల్ అంటే ఇలా ఉంటుందా అని. ఎందుకంటే మాకు ఫ్యామిలీ అనేది తెలియదు, విలేజ్ ఫెస్టివల్స్ అనేది తెలియదు. ఏ ఫెస్టివల్ అని ఇంట్లో కూర్చొని తినడం, పడుకొని లాగడం తప్ప అంతకు మించి అయితే ఏం తెలియదు. సో మా అత్తమ్మ అయితే మాత్రం ఇది ఏంటి చికెన్ అనుకుంటా, చికెన్ ఫ్రై చేశారు. సో ఆ చికెన్ ఒకటి మటన్ అయితే చేశారు. చాలా టైం పట్టింది, చాలా కష్టం చేయడం అయితే మాత్రం. ఆఫ్టర్ దట్ చికెన్ మటన్ అయిపోతే మరి ఇంక ఉండాలి కదా గారెలు అనమాట. సో ఇదైతే మాత్రం గారెలు అయితే చేస్తారు. నాకు గారెలు చాలా భయం వేస్తుంది. ఆయిల్ కదా, వెరీ డేంజర్, ఏమైపోతుందా అని చెప్పి మా శశి అయితే మాత్రం అది కచంబరికి ఆనియన్స్ కట్ చేయడానికి అదైతే తెచ్చుకుంది. కానీ అదైతే లాగలేకపోతుంది. అట్లా మా మావయ్య అయితే చేశారు. సో నాకు కచంబరికి చాలా ఇష్టం. పాపం కష్టపడుతున్నా కదా, ఎండలో ఉన్నానని చెప్పి మా శశి ఏమైనా గొడుగు కట్టుకుని అయితే ఉన్నది. అదొక 2 అయిపోయింది. ఆ వంటలు అయ్యేటప్పుడు 2:30 ఈవినింగ్ 3 కూడా అయిపోయింది. అందరూ మా పిన్ని ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మ్యాక్సిమం పిన్నిలే వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా. అదైతే చికెన్ ఫ్రై భలే ఉంది. చాలా అంటే చాలా నోరూరింది నాకైతే. నాకు చికెన్ మటన్ ఇలాంటివి అంటే ఇష్టము. వెజిటేబుల్స్ అంటే అసలు ముట్టుకోబోద్దేది. నాకు మ్యాక్సిమం అలానే ఉంటారు. ఎవరికైనా చెప్పాను నాన్ వెజ్ అంటే ఎవరికైనా నచ్చుతుంది, చూడగానే ఇంకా నోరు ఊరుతుంది. సో చాలా ఎండలో అయితే చాలా కష్టపడి మా పిన్ని వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మరి చాలా 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 పెద్ద ఫ్యామిలీ అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ, అలాగే మంచి ఫ్యామిలీ కూడా. సో తర్వాత అయితే మాత్రం గారెలు అయితే చేస్తున్నారు. ఇంకా అవైతే అవ్వలేదు. మా మామ అయితే మా మామ అంటే మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ. సో నాకేమవుతారు అమ్మమ్మ, నాన్నమ్మ. మా హస్బెండ్కి అమ్మమ్మ అంటే నాకు నానమ్మ. అంతేనా? అంతే అనుకుంటా. సో ఆఫ్టర్ దట్ అయితే మాత్రం తర్వాత అవి ఏవో తల్లి దగ్గర పెడతారు అనమాట. వాటిలో ఏమంటారు నాకు తెలీదు. అవి అయితే మాత్రం కార్పెంటరీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. చేసిన తర్వాత అలా పూజ చేస్తారనమాట. వాళ్ళకి తల్లిలా పెట్టుకుంటారు. నాకు అట్లా ఏమంటారు బిఫోర్ అయితే ఇలా ఉంది, తర్వాత అయితే అలా చేశారు. తర్వాత అందరూ ఆంటీలు అందరూ వచ్చి దానికి పసుపు అది మొత్తం అది సెట్ చేశారు.
ఇప్పుడైతే మాత్రం మా అత్తమ్మ అనమాట. సో మా అత్తమ్మ అయితే మాత్రం చాలా అంటే చాలా భక్తి. మా అత్తమ్మకి తల్లి కూడా వస్తారు. నేను ఫస్ట్ నమ్మేదాన్ని కదా, ఎప్పుడైతే మనం కళ్ళారా చూస్తామో అప్పుడే నమ్ముతాము. సో యాక్చువల్లీ అలా రావడం కూడా ఒక అదృష్టమే. మనం ఎంతో భక్తి ఎక్కువ ఉండి ఎంతో పుణ్యం చేసుకుంటే ఒక తెల్లి వచ్చి మన మీదకి వచ్చి వాళ్తారు. నిజంగా ఆ విషయంలో అయితే మాత్రం మా అత్తమ్మ అయితే చాలా పర్ఫెక్ట్, వెరీ భక్తిరాలు. మా అత్తమ్మ మాత్రం చాలా అంటే చాలా మంచి వాళ్ళు కూడా. తనైతే చాలా బాగా చూసుకుంటారు. నిజంగా చాలా ఓపిక ఇలాంటి విషయాలు ఇలాంటివి చేయడం అనేది. నాకైతే మాత్రం చాలా స్పెషల్ ఈ ఫెస్టివల్. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ లో, మా విలేజ్ లోని మా ఇద్దరమే నేను తన కోసము ఒకప్పుడు ఒక లాస్ట్ ఇయర్ ఒకలాగా తను ఎక్కడుండి తను ఎత్తుక్కోవడము, తన పక్కన నించుడు, తను ఏమైనా వెళ్ళిపో అనడము, ఇలాంటిది ఇలా ఉండి ఇలాంటి ఫేస్ చేసి ఎంత ఫైట్ చేసుకొని ఇష్టపడి ఇద్దరం పెళ్లి చేసుకొని అదే విలేజ్ లోని మా ఇద్దరము పక్క పక్కన నించుని చేయి పట్టుకుని నడుచుకుని అంతా ఫెస్టివల్ అంతా ఎంజాయ్ చేయడం అనేది నిజంగా అంటే అదృష్టమే అని చెప్పుకోవాలి. నిజంగా ఆ దేవుడి దయ తల్లి దయ వల్ల నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే మనకు నచ్చిన పర్సన్ తోని మనకు తన విలేజ్ మా విలేజ్ లోని మేము ఎక్కడైతే కలిసామో ఆ విలేజ్ లోని మేము కలిసి తిరుక్కొని కలిసి ఉండి ఎక్కడైతే పరిచయమైన ప్లేస్ లోని మేము ఇలా అన్ని ప్రతిదీ చూసుకుంటూ ఎవ్రీ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసి ఎవ్రీ వైట్ ని ఎవ్రీ మినిట్ ని ఎంజాయ్ చేయడం అనేది నిజంగా అంటే అది అదృష్టం. అంటే అదృష్టం ఎంత పుణ్యం చేసుకుంటే ఆ ఫీల్ తెలియదండి. ఏదో డబ్బులో ఇట్లా వస్తుంది అనుకుంటాము. సో ఫైనల్ అంతే ఇలా అయితే జరిగింది. సొంతం ఫెస్టివల్ ఇదంతా కూడా చాలా బాగా చేస్తారు. ఇది ఒక 7 విలేజెస్ అలా కలిపేసి ఉంటది అనమాట మా విలేజ్ అనేది. అంత పెద్ద ఫెస్టివల్ 7 విలేజ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఆ ఫెస్టివల్ లోని. చాలా అదంతా మా ఇంటి దగ్గర ఏరియా రామాలయంలో అంతా బాగుంటుంది. అలా మా హస్బెండ్ తో నేను అదంతా ప్రతి మూమెంట్ నాకైతే చాలా 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 సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా చాలా సంతోషం. తను చేయి పట్టుకుని నడిపించుకుని తను అలాంటి బర్త్ రావడము నిజంగా సో లక్కీ, చాలా హ్యాపీ. తన కోసం ఎక్కడ దొంగతో అట్లా చూసే మేము ఇప్పుడు ఇద్దరం చేయి పట్టుకుని కలిసి ఒకే విలేజ్ లో మనం తిరుగుతున్నాము అంటే నిజంగా అదృష్టమే. సో మా హస్బెండ్కి అయితే నేను ఇంకా మనకు తీర్థం అయిందంటే పక్కన ఏదో ఒకటి కొనుక్కుంటాను. నాకు బ్యాంగిల్స్ ఇలాంటి మేకప్ పిచ్చి ఎక్కువ, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ కొంటాను. ఎన్ని ఏ ఫెస్టివల్కి వెళ్ళినా సరే కొంటాను. అలాంటి మా విలేజ్ లో ఫెస్టివల్కి నేను మెమరీగా కొనుక్కోవాలి కదా, సో కొనుక్కున్నాము. ఆఫ్టర్ దట్ అయితే మాత్రం మా ఇంటి దగ్గర అయితే ఇంకా భోజనాలు అయితే పెట్టారు. మా చుట్టాలు అందరూ వచ్చారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మొత్తం వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. చాలా మంది అయితే వచ్చారు. మేము అలానే వెళ్తాము, వాళ్ళు కూడా అలానే వస్తారు. చాలా పని అయిపోయింది మా అత్తమ్మ వాళ్ళకి. నాకైతే మరి ఇంకేం రాదు, నేను అంతగా ఏమి హెల్ప్ చేయలేదు. సో మా హస్బెండ్ అందరినీ పలకరిస్తున్నారు అనమాట. సో అందరూ అయితే చక్కగా వచ్చి తినేసి వెళ్ళారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో ఒక పాతకాలంలో సినిమాలో చూసేదాన్ని ఈ ఫెస్టివల్స్ ఇలా ఉంటాయని ఇప్పుడు రియల్ గా నేను అయితే ఫేస్ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ లో మాత్రం. తర్వాత అయితే మాత్రం డాన్స్ షో అది చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఫెస్టివల్ చాలా బాగా జరిగింది అనిపించింది సార్. అదొక స్పెషల్ కదా. మా హస్బెండ్ తో నేను అలా ఎంజాయ్ చేసి ఇద్దరం కలిసి చూడడము షో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా జరిగింది ఫెస్టివల్ మొత్తం కూడా. సో మా యూట్యూబ్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రవి వ్లాగ్స్. దిస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ సొంతం ఫెస్టివల్.